నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరు మండలం కొమ్ముచిక్కాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడో రోజు మాజీ మంత్రి శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు, గిరిధర్ గోపాలకృష్ణ పావని దంపతులు, వెంకట సురేష్ నాగసాహితి దంపతులు, బాన్చందర్ దంపతులు శాంతి హోమాన్ని నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భారీ అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి పుష్పోత్సవం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని వేద పండితులు మానేపల్లి రామలింగేశ్వర శర్మ తెలిపారు. వెనక్కి వేసుకోండి. స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమం విశ్రాంతి అమృతోత్సవం ప్రధాన కలశం లోపల పెట్టిన తర్వాత చేసుకుంటూ గురువు గారు చెప్పిన మాట అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఈఈఎంటీ మెరిట్ టెస్ట్లో గణపవరం మండలం ఉప్పర్తిపాడు యూపీ పాఠశాల విద్యార్థి వి ప్రశాంత్ ఏలూరు జిల్లాలో ప్రథముడిగా నిలిచాడు. విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, మండల విద్యాధికారి గొర్రెల బాలయ్య, ఉపాధ్యాయులు నాగలక్ష్మి, లక్ష్మీ సుగుణాథ్, జోగయ్య, విజయబాబు, జగదీష్, రమేష్ బాబు, దుర్గాప్రసాద్, కిషోర్ బాబు, చిన్నయేసు, కృష్ణ, ఓరిగడ్డి శ్రీను, వెంకట సురేష్, శాంసన్, ముప్పర్తిపాడు గ్రామ విద్యాదాత అల్లూరి బద్రీనారాయణ తదితరులు అభినందించారు. సన్న చిన్నకారు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఆక్వా రంగంలో బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ సుష్మా అన్నారు. మంగళవారం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలోని ఆక్వా రైతుల అసోసియేషన్ బిల్డింగ్లో ఆక్వా రైతులకు ఇన్సూరెన్స్ కార్యక్రమం, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహయోజనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సుష్మా మాట్లాడుతూ సన్న చిన్నకారు రైతులు ఆక్వా రంగంలో వచ్చే నష్టాలకు కుదేలవడంతో ఆక్వా రంగానికి దూరం అవుతున్నారని, అటువంటి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 4 హెక్టార్లకు 40% ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ మాట్లాడుతూ ఆక్వా చెరువులకు కావాల్సిన లైసెన్సులను గతంలో మీ సేవ ద్వారా అందించేవారని, కానీ 2020 సంవత్సరం నుండి వాటి స్థానంలో అప్సడా వచ్చిందని, అప్సడాలో అనుమతి పొందితేనే ఆక్వా చెరువులకు లైసెన్సులు మంజూరు అవుతుందని,
దానివల్ల భవిష్యత్తులో ఆక్వా రంగంలో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు చెల్లుబాటు అవుతాయని సూచించారు. గతంలో ఇన్సూరెన్స్ 20% ఇచ్చేవారని నేడు దాన్ని 40% పెంచారని, ఆక్వా రైతులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా డిఎఫ్ఓ ఆర్వీఎస్ ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో భీమవరం ఏడీ ఎమ్మెల్యేస్వి రాజు, ఉండి ఎఫ్ఎఫ్డి రాంబాబు, గ్రామ ఫిషరీ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారి సౌజన్యంతో వాళ్ళు స్పాన్సర్షిప్గా ఈ ఆక్వా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆక్వా ఫార్మర్ ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఈ పథకం ప్రకారం ఒక్కొక్క రైతు 4 హెక్టార్లు అంటే 10 ఎకరాల వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. హెక్టార్కి 25,000 రూపాయల వరకు కూడా ప్రీమియం యొక్క రీబ్యాక్ ఇస్తారు దీంట్లో. సో ఒక్కొక్క రైతుకి 4 హెక్టార్లకి ₹1,00,000 వరకు కూడా దీంట్లో బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరు రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ ఈ ఇన్సూరెన్స్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్ నుంచి ఎన్ఎఫ్డిపి నుంచి సుష్మా మేడం గారు వచ్చారు. మేడం గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన కింద మత్స్యకారుల కోసం వాళ్ళ మత్స్య రంగంలో కొనసాగటం కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. దీని మూలంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 5 రకాల కంపెనీస్ ఇవాళ వరకు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ డెవలప్ చేశాయండి. దీని కింద 280 కోట్లు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకున్న వాళ్ళకి ఇన్సెంటివ్ కింద గవర్నమెంట్ ఇస్తుంది. సో మన చిన్న రైతులు ఎవరికైతే 4 హెక్టార్ల కన్నా తక్కువ లేదా 4 హెక్టార్ల వరకు చేస్తున్నారో సాగు, వాళ్ళకి ఈ స్కీమ్ చాలా బెనిఫిట్ అవుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ మేళాలో మా కంపెనీ తరఫున మేము ఇక్కడికి వచ్చి పాలసీ యొక్క ప్రయోజనాలు, పాలసీ ఎటువంటి కవరేజెస్ ఇస్తుంది అవన్నీ రైతులకి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఈ పాలసీని తప్పకుండా అందరు రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రభువు ఆశీర్వాదాలు పొందవచ్చునని ఎంపీటీసీ సభ్యులు దంగెట్టి రామలింగేశ్వరం ఆకాంక్షించారు. ఉండి మండలం కలిసిపూడిలో క్రీస్తు సంఘ ఆధ్వర్యంలో 4వ వార్షిక రక్షణ సువార్త మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. 2 రోజులు మందిర ప్రాంగణంలో వారోత్సవాలు పురస్కరించుకొని బ్రదర్ గ్రేస్ విక్టర్, డాక్టర్ కె ఉపేందర్ ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రసంగికులు సిస్టర్ కాంతికళ ప్రసంగించారు. దేవుని మహాకృపతోనే మనం ఇలా ఉన్నామని అన్నారు. దేవునితో మాట్లాడడం ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడతాయని తెలిపారు. బ్రదర్ వై డేవిడ్ రాజు, టీచర్ డి అబ్రహాం, బ్రదర్ డి జకరయ్య, బ్రదర్ కె సతీష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగిన క్రీస్తు సంఘ వార్షిక కార్యక్రమంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో వేంచేసి ఉన్న సప్త అశ్వాల రథాధారుడైన శ్రీ సూర్య భగవానునికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పైన 7 గుర్రాలను అధిరోహించిన శ్రీ సూర్య భగవాని విగ్రహం ఎప్పుడూ కాంతులీనుతూ కనువిందు చేస్తుంది. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి కేశవాచార్యులు, ఇతర అర్చక బృందం శ్రీ సూర్య భగవానుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మీసాల రాధాకృష్ణ, ఓసూరి బాలయోగి, పరిసర గ్రామం నుండి భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లో హాస్టల్ నిర్వాహకుడి భాగోతం బయటపడింది. వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి బెదిరింపులు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు. అయితే కాదు, యువతిని బెదిరించి ఏకంగా 2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన బాధిత యువతి హైదరాబాద్లోని విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యువతి ఉంటున్న ఉమెన్స్ హాస్టల్లో అనుషాదేవి అనే చిన్ననాటి స్నేహితురాలతో పరిచయం ఏర్పడింది. దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ను యువతికి తన భర్తగా పరిచయం చేసింది అనుషాదేవి. దేవనాయక్ వేరే ఫోన్ నెంబర్తో న్యూడ్ వీడియోస్ నెట్లో పెడతానంటూ యువతిని బెదిరింపులకు గురి చేశాడు. న్యూడ్ వీడియోలు నెట్లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.
వీడియో విషయంలో వేరే ఒకరితో గొడవ పడ్డానని యువతిని నమ్మించి కొంత నగదు కాజేశాడు. యువతిని కెనియా పంపిస్తానని మరికొంత డబ్బులు కాజేశాడు. యువతి తల్లిదండ్రులు కూడా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. పలు దఫాలుగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా 2.53 కోట్లు కాజేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసిందా యువతి. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు దేవనాయక్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. టౌన్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 23/2023 అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ చీటింగ్, అదే విధంగా ఎక్స్ట్రాషన్ అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం, అదే విధంగా ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడ్ వీడియోలు ఉన్నాయి, బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, అట్లాంటి భయపెట్టడం, ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది. దీనిలో ఒక విక్టిమ్ తను హైదరాబాద్ లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుంది 21లో. అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఆవిడ పరిచయం అయితే, చిన్నటి స్నేహితురాలు, ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్, ఇతను గుంటూరు జిల్లా, ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ లేడీ అను నాయక్ ఇద్దరు భార్యాభర్తలు. ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైఫ్. వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రోడు అమ్మాయి పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి, నీకు సంబంధించిన కొన్ని నూడ్ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, అదే విధంగా వీడియోలు ఉన్నాయి, ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దపదపాలుగా సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్ గా డబ్బులు తీసుకోవటం ఫోన్ పే ద్వారా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. మన గుంటూరు చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సుమారు దాని వాల్యూ 40 లక్షలు పైన ఉంది. ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో 75 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ అంటే 938 గ్రాములు గోల్డ్, ఒక కారు ఒకటి కొనుక్కున్నాడు, నిసాన్ కారు, ఒక బుల్లెట్. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు. అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్న అతను ఇంకా వీళ్ళని పాపం థ్రెట్ చేసి ఇంకా నాకు డబ్బులు కావాలి అని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు. దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు కేసు కట్టారు. కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వలన అందులో ఐటీ యాక్ట్ ఉంది. ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు చేయాలి. సిఐ గారు ఫోన్ ట్రాకింగ్ అంతా తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చిన్నకాకాని దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులు అక్కడ విఆర్ఓ అని మిగతా విఏఓ వాళ్ళని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ సమక్షంలో ఇతను డీటెయిల్ స్టేట్మెంట్, అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించి ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో 75 లక్షలు క్యాష్, గోల్డ్, అదేవిధంగా కారు, బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటిని కూడా ఫ్లాట్ అదంతా ఉంది. వీటన్నిటి కూడా ఎస్ఐ గారు బడ్జెట్ సంవత్సరం సీజ్ చేశారు. సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం అయింది. కోర్టు వారు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్గా వాడి దగ్గర ఈ అమ్మాయి ఇల్లీగల్ గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు. హాస్టల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని చెప్పి చేసి భయపెట్టి డబ్బులు లాగాడు. ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే, ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆదిలోనే స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం, కేసు కడతాం, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు సుమారు పాపం 2,53,00,000 లాస్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. ఇంకా వేధిస్తున్నాడని వచ్చారు. లేకపోతే ఇక్కడితో వదిలిపెడితే వాళ్ళు ఇక పోలీసు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఫర్దర్గా కూడా వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇంకా లాభం లేదు, మన ముందుకెళ్లాల్సిందని చెప్పి ధైర్యంతో మన దగ్గరకు వచ్చారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటిదన్నా ఉంటే స్టార్టింగ్లోనే పోలీసు దగ్గరకు వస్తే తప్పకుండా
చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. మనం ఏదన్నా ఉన్నా కూడా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిన ఫోటోలు అట్లాంటివి ఉన్నా కూడా మనం అట్లాంటి సీజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే అతని ఫోన్లో కూడా మనం వెరిఫై చేసాం, నెట్లో కూడా చూసాం, ఎక్కడా కూడా అట్లాంటి వీడియోలు కూడా దొరకలేదు. కేవలం ఏంటంటే థ్రెట్ చేసి భయపెట్టి ఆ విధంగా మాయమాటలతోటి బెదిరించి డబ్బులు కాజేశారు. దీని మీద డీటెయిల్గా మనకి ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అదే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి కేసు ప్రూవ్ అవుతుంది. అతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు గుంటూరు మిర్చి యార్డ్లో డైలీ లేబరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. కేవలం ఈ అమ్మాయిని బెదిరించి సంపాదించిన డబ్బులతోటే వాడు ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, బుల్లెట్ కొన్నాడు, గోల్డ్ కొన్నాడు. వైజాగ్ బీచ్ చూడటానికి కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి బీచ్ చూసి ఒక రోజు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అంత లగ్జరీ లైఫ్ ఈ అక్రమం డబ్బుతోటి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నారు, 2,53,00,000 రూపాయలు ఎట్లా? పాపం దప్పదపాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత వాళ్ళు అప్పు చేసి అదేవిధంగా వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెట్టి దప్పదపాలుగా డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రతి అమౌంట్ కూడా, ప్రతి రూపాయికి కూడా మనకి రికార్డుకి ప్రూఫ్ ఉంది. ఇది వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్లో కూడా కాదు. అసంఘటిత రంగ కార్మికులు ప్రతి ఒక్కరిని ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునేలాగా అధికారులు వారికి అవగాహన కల్పించి గుర్తింపు కార్డులు అందజేయాలని, తద్వారా వనగూరే ప్రయోజనాలు వివరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి శాఖల వారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఈ శ్రమ పోర్టల్లో 6 లక్షలకు గానీ ఇప్పటి వరకు 3,20,000 మంది ఈ శ్రమ నందు రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. జిల్లా అధికారులు ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారి జాబితా ప్రకారం ఈ శ్రమలో రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారి అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణలో రానున్న సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 19 శాఖల అధికారులతో 5వ తూర్పుగోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధికారులు, ఏలూరు, కాకినాడ డిసిసిబి సిఇఓలు, జిల్లా పరిషత్ సిఇఓలు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ విచ్ మనం 3,21,000 మాత్రమే మనం అప్డేట్ చేయడం జరిగింది. సో వీ నీడ్ టు అప్డేట్. సో మనకి ఈ శ్రమలో మనం అప్డేట్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి స్కోప్ ఉందో చెప్పండి. ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా డిక్లేర్ చేయబోతున్నారు. సో ఇది బేసిక్ ఇన్సెంటివ్ వాట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు గెట్. దీంతో పాటుగా ఇంతకుముందు మనకి లేబర్ యూనియన్స్ గా ఉండి రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా అయితే రీవాస్ కార్డు మనం ఇస్తున్నామో అట్లాగే లేబర్ లో ఉండే ఒక కార్డు ఇచ్చి వాళ్ళకి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉండేవి. ఈరోజు జరుపుకుంటున్నాం. అందరికి కూడా ఈ మీటింగ్ హాజరవుతున్న అందరి అధికారులకు కూడా సహకార సార్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వరకు అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్, డిసిటిసి మీటింగ్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎస్, గోల్స్ ఏదైతే ఉన్నాయో 12 మంది ఉన్నారు. ఇప్పటికీ ఈ కమిటీ డిసిటిసి కమిటీలు ఇప్పుడు 19 మంది మెంబర్స్తో మనకు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉన్నారు, ఫార్మర్స్ వెల్ఫేర్ కి ఆయన మెంబర్ గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ this is proposed by department of corporation. This is what ఎందుకు ఆన్లైన్ సెమినార్స్ వర్క్షాప్స్ ఇవే పెట్టారు. These trainings and workshops అనుకుంటే సో మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు what officer is responsible for which activity. సో దాని ప్రకారం చేస్తారు. బట్ యాక్చువల్ గా మనకి కోఆపరేటివ్స్ లో ఉన్న ఇష్యూస్ ఆల్రెడీ అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోఆపరేటివ్స్ లో మీరు లోన్స్ ఇవ్వట్లేదు టెనెంట్ ఫార్మర్స్ కి.
ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని జనరల్ వార్డు, పిల్లల వార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలు పొందేందుకు రావడం జరుగుతుందని తెలిపారు. వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అందులో భాగంగా వైద్య అధికారులు, ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నల్లజర్ల మండలం అచ్చనపాలెంలో భారీ చోరీ జరిగింది. వట్టికోటి రామారావు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. 40 కాసుల బంగారం, 2 లక్షల నగదు అపహరించుకుపోయారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏఎస్పీ అర్జున్, డీఎస్పీ దేవకుమార్, క్లూస్ టీంలు, లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలో సేకరిస్తున్న క్లూస్ టీంను రప్పించారు. డాగ్ స్క్వాడ్ గుర్తుపట్టకుండా నేరం జరిగిన ప్రదేశాల్లో దుండగులు కారం జరిగినట్లు తెలిసింది. లోపల ఉన్నారు ఒకసారి ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటో డ్రైవర్లను విధుల్లోకి తీసుకునే పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ హెచ్చరించారు. అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటో డ్రైవర్లను వెంటనే విధుల్లో తీసుకోవాలని కోరుతూ మంగళవారం క్లాప్ ఆటోల డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ రోజురోజుకు పట్టణాలు, నగరాల జనాభా పెరుగుతోందని, ప్రజల పారిశుధ్య అవసరాలు పెరుగుతున్నాయని, దానివల్ల క్లాప్ ఆటోలు పెంచి పట్టణాల పరిస్థితులకు పాటుపడాల్సిన అధికారులు ప్రభుత్వం ఉన్న వాహనాలను తొలగించడం అవివేకమని విమర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి విధి విధానాలు పాటించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా, అన్యాయంగా క్లాప్ ఆటో డ్రైవర్ను తొలగించడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. గత 3.5 సంవత్సరాలుగా ఏలూరు నగరపాలక సంస్థలో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించి 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్లు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. క్లాప్ ఆటోల డ్రైవర్లను నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు కానీ సమాచారం ఇవ్వకుండా ఫిబ్రవరి 1వ తేదీ నుండి అకస్మాత్తుగా ఆపు చేశారు. నగరపాలక సంస్థ అధికారుల చర్యల వల్ల 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్లు మరి ఈ రోజున రోడ్డున పడి జీవనోపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణకు సంబంధించి చెత్త పన్ను రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, దానివల్ల ఆదాయం లేక ఈ యొక్క ఆటోలను కొనసాగించలేకపోతున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఆటోలు కొనసాగుతూ ఉన్నాయి, విజయవాడలో కొనసాగుతూ ఉన్నాయి, నెల్లూరులో కొనసాగుతూ ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లలో ఆటోలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏలూరు కార్పొరేషన్లో మాత్రమే ఆటోలు ఆఫ్ చేసి ఈరోజు 60 మంది డ్రైవర్లను రోడ్డున పడేశారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా క్లాప్ ఆటోల జీవనోపాధి కాపాడుకోవడం కోసం, ఉద్యోగాలు తిరిగి పొందడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి అధికారులు పాలకవర్గం బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి వారికి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్యర్థి ములకల శ్రీనివాస్తో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో విజయనగరం నుండి వరంగల్కు 3 ఐషర్ వాహనాలలో తరలిస్తున్న గోవులను స్థానిక యువకులు పట్టుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన R&R గ్రామ సభను నిర్వాసితులు బహిష్కరించి ధర్నాకు దిగారు. 41.15 కార్టూన్ లెవెల్ పరిధిలో
పరిహారం పడిన గ్రామాల నిర్వాసితుల సమస్యలు ఉంటే ఆర్జీలు పెట్టుకోవాలని ఐటీడీఏఈఓ పివి రాములు నాయక్ సూచించారు. 45.72 కాంటూర్ లెవెల్ ఉన్న గ్రామాల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేని, తన చేతిలో ఏమీ లేదని సిపిఓ చేతులెత్తేయడంతో వీరు ధర్నాకు దిగారు. అంటే అందరికీ హక్కు ఉంది, అందరు మనకి చేసే అడిగే హక్కు ఉంది. ఆ అడగటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటించవలసిన కోరుతున్నాము. మీరు ఈనాటి బంగారు మాట. అందం చూసే కళ్ళలో ఉండదు, సాయం చేసే చేతుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.